హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. విశాఖపట్నం పోర్ట్ అథారిటీ నుండి అప్రెంటిస్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఎవరైతే విశాఖపట్నం పోర్ట్ అథారిటీలో అప్రెంటిస్ చేద్దాం అనుకుంటున్నారో వారందరూ కూడా అప్లై చేసుకోండి. వీడియోలో అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్పడం జరిగింది కాబట్టి అప్లై చేసుకుంటున్న వాళ్ళు జాగ్రత్తగా చూసుకొని అప్లికేషన్ చేసుకోండి, లేదంటే మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోస్ని చాలామంది చూస్తున్నారు తప్ప లైక్ చేయట్లేదు. కింద లైక్ బటన్ లైక్ చేయండి. అలాగే ఈ వీడియో ఎవరికైనా యూజ్ ఉన్నట్లయితే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ జాబ్స్ పడినా సరే, గవర్నమెంట్ జాబ్స్ పడినా సరే మీకు వెంటనే ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి కింద రైట్ సైడ్ బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకి విశాఖపట్నం పోర్ట్ అథారిటీ నుండి అప్రెంటిస్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మనకి ఈ నోటిఫికేషన్ 19వ తారీఖు అయితే రిలీజ్ అయిందండి. ఈ నెల 19వ తారీఖు అయితే రిలీజ్ అయింది. అయితే అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎలా అప్లై చేయాలి అనేది పూర్తి డీటెయిల్స్ అయితే మీకు చెప్తాను. స్కిప్ చేయొద్దు, అప్లై చేసుకుంటున్న వాళ్ళు ముఖ్యంగా. రైట్, నెక్స్ట్ ఈ అప్రెంటిస్షిప్లో ఏ ట్రేడ్లు ఉన్నాయనేది చూసినట్లయితే మనకి వెల్డర్ ఉంది, ఎలక్ట్రీషియన్ ఉంది, ఫిట్టర్ ఉంది, మోటార్ మెకానిక్ ఉంది, ఎలక్ట్రానిక్ మెకానిక్స్ అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా, మనకి వెల్డర్లో 4 పోస్టులు అయితే ఉన్నాయి, ఎలక్ట్రీషియన్లో 4 పోస్టులు ఉన్నాయి, ఫిట్టర్లో 4 పోస్టులు, మోటార్ మెకానిక్లో 4 పోస్టులు, ఎలక్ట్రానిక్స్ మెకానిక్లో 4 పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్గా 20 పోస్టులు అయితే ఉన్నాయండి. నెక్స్ట్ మనకి పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. వెల్డర్కి 1 ఇయర్ ట్రైనింగ్, నెక్స్ట్ ఎలక్ట్రీషియన్కి 1 ఇయర్ ట్రైనింగ్, ఈ విధంగా ప్రతి దానికి కూడా 1 ఇయర్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ వెల్డర్కి అప్లై చేసుకోవడానికి ఐటీఐ, వెల్డర్ ట్రేడ్లో ఎవరైతే ఐటీఐ చేసి ఉంటారో వారందరూ కూడా ఈ వెల్డర్ పోస్టులకి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎలక్ట్రీషియన్కి సేమ్, ఎలక్ట్రీషియన్ ఎవరైతే చేసి ఉంటారో ఐటీఐలో వారైతే దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫిట్టర్కి కూడా సేమ్. మోటార్ మెకానిక్, ఐటీఐలో మోటార్ మెకానిక్ ఎవరైతే ట్రేడ్ కంప్లీట్ చేసుకుంటారో వారైతే ఈ మోటార్ మెకానిక్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సేమ్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ కూడా. ఓకేనా, మీకు మంత్లీ స్టైఫండ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. వెల్డర్కి అయితే 8,344 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఎలక్ట్రీషియన్కి అయితే 9,387 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫిట్టర్కి కూడా 9,387 రూపాయలు. మోటార్ మెకానిక్ కూడా సేమ్, ఎలక్ట్రానిక్ మెకానిక్ కూడా సేమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉంటుందో, ఇంట్రెస్ట్ ఉంటుందో తప్పకుండా అప్లికేషన్ చేసుకోండి. చాలా చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ అప్రెంటిస్షిప్కి అప్లికేషన్ చేసుకోవడానికి ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరికైతే 14 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఉంటాయో, ఓకేనా, ఇక్కడ మనకి 31 డిసెంబర్ నాటికి 14 ఇయర్స్, మినిమం 14 ఇయర్స్ అయితే కంప్లీట్ చేసుకొని ఉండాలి. రైట్, నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేయాలి అనేది మనం గమనించినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి apprenticeshipindia.gov.in వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. మీకు చాలా వీడియోలు చెప్పాను, మీరు ఏ అప్రెంటిస్షిప్కి అప్లికేషన్ చేసుకోవాలన్నా తప్పకుండా మనకి ఈ వెబ్సైట్లో అయితే రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి. ఓకేనా, 100% ప్రొఫైల్ కంప్లీషన్ అయితే చేసుకుని ఉండాలి. మీ యొక్క డీటెయిల్స్, ఆధార్ కార్డ్ నెంబర్ ఇస్తే మీ యొక్క కేవైసీ అయితే కంప్లీట్ అవుతుంది, ఓటీపీ వస్తుంది, కంప్లీట్ అవుతుంది. మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్, అడ్రస్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఓకేనా, మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్స్, ఈమెయిల్స్, ఈ విధంగా ప్రతిదీ కూడా అడుగుతుంది. ఇలా ప్రతి డీటెయిల్స్ ఇచ్చే కొలది మీ యొక్క కంప్లీషన్ అయితే అవుతుందన్నమాట. అంటే ప్రొఫైల్ కంప్లీషన్ అయితే అవుతుందన్నమాట 100%. ఈ విధంగా 100% వచ్చే వరకు కూడా మీరు చేయాలి ప్రొఫైల్ కంప్లీషన్. రైట్, ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే మీకు ఎస్టాబ్లిష్మెంట్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీకు అక్కడ అప్రెంటిస్ ఆపర్చునిటీ అనే సెక్షన్లోకి వెళ్ళినట్లయితే మీకు అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ నేమ్ అయితే ఉంటుంది. అక్కడ మీరు విశాఖపట్నం పోర్ట్ అథారిటీ అని టైప్ చేస్తే మీకు అక్కడ మీకు ట్రేడ్లకు సంబంధించి అప్లై నో బటన్ అయితే కనిపిస్తుంది అన్నమాట. మీరు ఏ ట్రేడ్కి అప్లై చేసుకుంటున్నారో ఆ ట్రేడ్కి అప్లై నో బటన్ కనిపిస్తుంది. దాని మీద అప్లై కొడితే మీకు అప్లై అయితే అయిపోతుంది. ఓకేనా, మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే అప్లికేషన్ చేసుకుందాం అనుకుంటున్నారో వారైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెబ్సైట్లో మీరు అప్లికేషన్ అయితే చేసుకోండి. ఓకేనా, అప్లికేషన్ చేసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ప్రొఫైల్ కంప్లీషన్ అయితే 100% ఉండాలి. ఓకేనా,
ఆ తర్వాత మీరు ఇక్కడ మీకు అప్రెంటిస్ ఆపర్చునిటీ అని కనిపిస్తుంది కదా, ఈ సెక్షన్లో అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఆ సెక్షన్లో మీరు ఎస్టాబ్లిష్మెంట్ నేమ్ అయితే ఉంటుంది, సెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ అని. అందులో మీకు విశాఖపట్నం పోర్ట్ అథారిటీ అని మీరు టైప్ చేయాలి. టైప్ చేస్తే మీకు విశాఖపట్నం పోర్ట్ అథారిటీకి సంబంధించి ట్రేడ్లు అయితే వస్తాయి. ఎలక్ట్రీషియను, వెల్డరు, ఫిట్టరు ఈ విధంగా వస్తాయి అన్నమాట. మీరు అక్కడ ఏ ట్రేడ్కి అప్లై చేసుకుంటున్నారో ఆ ట్రేడ్కి సంబంధించి అప్లై అనే బటన్ అయితే కనిపిస్తుంది. ఆ అప్లై పైన మీరు క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ అయితే సబ్మిట్ అవుతుంది. ఈ విధంగా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు, రైట్. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే సేమ్ మనకి ఐటీఐ 10th క్లాస్లో వచ్చిన మార్క్స్ బేస్ చేసుకుని అయితే షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళకి మీకు ఫర్దర్గా ఇంటిమేట్ కూడా చేయడం జరుగుతుంది. మీ యొక్క ఫోన్ నెంబర్స్, మీ యొక్క ఈమెయిల్ ఐడికి అయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. కాబట్టి ఎవరికైతే ఈ ఆపర్చునిటీ వస్తుందో కావాలో వారందరూ కూడా మంచిగా యూస్ చేసుకోండి, ఓకేనా. దగ్గరలో ఉన్న వాళ్ళైతే అసలు వదలకండి. ఎందుకంటే వీడియో చేయడం జరిగిందంటే చాలామంది ఉంటారన్నమాట దగ్గరలో, ఈ విశాఖపట్నం పోర్ట్ అథారిటీకి దగ్గరలో చాలామంది ఉంటారు. వారికి యూజ్ అవుతుందనే ఉద్దేశంతో అయితే వీడియో చేయడం జరిగింది, ఓకేనా. ఎవరైతే విశాఖపట్నంలో నుండి చూస్తున్నారో వారందరూ కూడా తప్పనిసరిగా అప్లికేషన్ చేసుకోండి, ఓకేనా. ఇది మనకి వీడియో. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ పీడిఎఫ్ కూడా మన వాట్సాప్ గ్రూప్లో ఇస్తాను. వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఫస్ట్ కామెంట్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫస్ట్ కామెంట్లో అయితే ఈ లింక్ పిన్ చేసి ఉంటుంది. మీరు కామెంట్ సెక్షన్ ఓపెన్ చేస్తే ఆ లింక్ అయితే కనిపిస్తుంది అన్నమాట. ఆ లింక్పై క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు అక్కడ ప్రతిరోజు లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ పడిన వెంటనే మీకు అక్కడ షేర్ చేస్తూ ఉంటాను అన్నమాట, అప్డేట్స్ అన్నీ కూడా. కాబట్టి ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. అలాగే మీకు ఈ పీడిఎఫ్ కూడా అక్కడ ఇస్తాను, పిన్ చేసి పెడతాను, డౌన్లోడ్ చేసుకొని చూడండి ఒకసారి, ఓకేనా, రైట్. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. డైలీ జాబ్ అప్డేట్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. చాలామందికి జాబ్ అప్డేట్స్ అయితే తెలియవు, ఎప్పుడు ఏ నోటిఫికేషన్ పడుతుందో తెలియదు అన్నమాట. కాబట్టి మనం ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది, ఓకేనా. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా రెఫర్ చేయండి. థ్యాంక్ యూ.